ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యును, యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సర్వము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును, గాని అది యుగముల వరకు నిలుచును. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 19వ వచనంలో నీ మార్గం సముద్రములలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనం. సముద్ర పొంగును అణుచువాడు నీవు, దాని తరంగం లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వల్ల కనపడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిన, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచును. ఇలాపాకంలో 5వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నువ్వు నిత్యం ఆసీనుడై ఉందువు, నీ సింహాసనం తరతరములుండును. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు స్వస్తుగాను ఇచ్చేదును. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండే అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వందనాలు తండ్రి. నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి నీకు మహిమకరంగా మేము జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.